బ్యాంకాక్ లో కిడ్నాప్ అయిన నంద్యాల జిల్లాకు చెందిన యువకుడు సేఫ్ గా ఇండియాకు చేరుకున్నాడు. కిడ్నాప్ ఘటనపై ప్రత్యేక కథనాలు ప్రసారం చేసి అప్రమత్తం చేసినందుకు బిగ్ టీవీకి సేఫ్ గా తిరిగొచ్చిన మధుకర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు. డోన్ మండలం చిన్న మల్కాపురానికి చెందిన మధు ఈ నెల 22న బ్యాంకాక్ లో కిడ్నాప్ అయ్యాడు. మహారాష్ట్రకు చెందిన ఏజెంట్ మాటలు నమ్మి మధుకుమార్ సాఫ్ట్వేర్ ఉద్యోగం నిమిత్తం ఈ నెల 22న బ్యాంకాక్ వెళ్లాడు. బ్యాంకాక్ చేరుకున్నాక కొంతమంది తన దగ్గర నుండి పాస్పోర్ట్, మొబైల్ను లాక్కుని తనను కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేశారని మధుకుమార్ తెలిపాడు. తల్లిదండ్రులకు విషయాన్ని చెప్పడంతో 8 లక్షల రూపాయలు కిడ్నాపర్లకు చెల్లించారు. డబ్బులు చెల్లించడంతో తనను వదిలిపెట్టారని మధుకుమార్ తెలిపాడు. మొదటగా నా కిడ్నాప్ విషయాన్ని బిగ్ టీవీ వాళ్ళు బిగ్ టీవీ ఛానల్లో ప్రచారం చేయడం జరిగింది. దానివల్ల ఇతర యంత్రాంగం కూడా కదిలి ముందుకు రావడం జరిగింది. సో అందుకు మా కుటుంబం తరపు నుంచి బిగ్ టీవీ వాళ్ళకి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా అందరూ కలిసి ఇలాగే అలాగే బాధపడుతున్న వాళ్ళందరినీ కూడా సాయం చేయాలని, అలాగే మా అమ్మా నాన్న వాళ్ళు ఇలా కష్టపడి అప్పు తెచ్చిన మనని కూడా కొంచెం తొందరగా చేకూర్చాలని బిగ్ టీవీ ప్రచారానికి మేము కోరుకుంటున్నాం. తీసుకోవాలనుకున్నాడు కానీ వాడే ఇది అయిపోయింది.